వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ డైట్ గురించి. బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి నేను తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు లంచ్ హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో బోన్ స్ట్రెంథనింగ్ డైట్ గురించి తెలియజేస్తున్నారు. సో బోన్ స్ట్రెంథనింగ్ అవ్వాలి అంటే మనం లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, లంచ్లో మెయిన్గా తీసుకోవాల్సినవి ఏంటి? మనము బోన్ స్ట్రెంథనింగ్ కోసం కంపల్సరీ ఒక మేజర్ మీల్స్ అన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో కనీసం ఒక్క కాంపనెంట్ అయినా ప్రోటీన్ ఉండేది చూసుకోవాలి. ప్లస్ అడిషనలీ కొంత కాల్షియం రిచ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ పొటాషియం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక సైడ్ సాలెడ్ లాంటిది కూడా ఏదైనా ఉంటే విటమిన్ సి అండ్ ఆ సలాడ్లో కే విటమిన్ ఎక్కువగా ఉండేటువంటివి బ్రాకలీ కానీ క్యాబేజ్ కానీ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకున్నట్టయితే బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడుతుంది. మనం బోన్ స్ట్రెంథనింగ్ అనగానే నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వైటమిన్ కే, వైటమిన్ డి, ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ కాకుండా ప్రోటీన్ ఎలా హెల్ప్ చేస్తుంది బోన్ స్ట్రెంథనింగ్కి? సో జనరలీ మనము త్రూ అవుట్ ద లైఫ్ మనకి బోన్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త సెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో బాడీలో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా, ఏ ఆర్గన్ అయినా, ఏ సిస్టమ్ అయినా సరే కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే ప్రోటీన్ బేస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ప్రోటీన్ లేకుండా బోన్స్ డెవలప్ అవ్వడం కూడా జరగదు. సో ఈ రీజన్ కోసమని మనకి బోన్ స్ట్రెంథనింగ్ అంటే ఓన్లీ మినరల్స్తో అయిపోదు. డెఫినెట్లీ ప్రోటీన్ కూడా ఉంటేనే ఆ ప్రోటీన్తో పాటు మినరల్స్ కూడా ఆ స్ట్రక్చర్లో భాగం అవుతాయి కాబట్టి బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. మనం జనరల్గా కొంతమందిని చూస్తే నడుస్తూ కాలు స్లిప్ అయితే కాళ్ళు విరిగిపోతుంది, ఏదో చెయ్యి విరిగిపోయిందని, బైక్ నుంచి పడి చెయ్యి విరగొట్టుకున్నారని ఇలా తరచుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ బాడీలో అస్తమానం ఫ్రాక్చర్స్ జరుగుతూనే ఉంటాయి. అది కూడా ఏదైనా ఫుడ్లో లోపం వల్ల, డైట్లో సరిగ్గా తీసుకోకపోవడం వల్ల జరుగుతుందంటారా? పాసిబుల్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే జెనెటికలీ కొంతమందికి లో బోన్ డెన్సిటీ అనేది ఉంటుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, పర్టికులర్లీ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ ఓల్డర్ విమెన్ వచ్చేటప్పటికి ఆస్టియోపోరోసిస్ లాంటివి రావడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఎముకలు పెలుసుబారడం అనేది, లేదంటే బోన్స్ వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో బోన్ స్ట్రెంథనింగ్ అనగానే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రోటీన్ కంపల్సరీగా మేజర్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని. ప్రోటీన్తో పాటు ఇంకేం తీసుకోవాలి అంటే ప్రాపర్ మీల్ అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ లార్జ్ మీల్స్కి వచ్చేప్పటికి ఇదర్ లంచ్ కానీ, సప్పర్ కానీ, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒకటే కాంపనెంట్ లేదా ఒకటే న్యూట్రియంట్ మీద ఫోకస్ చేయడం కంటే కూడా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దానికోసం లంచ్లో అయితే పర్టికులర్లీ ఒక సైడ్ సాలడ్ ఉంటాము, అలాగే ఏదైనా వెజిటబుల్తో చేసినటువంటివి. వెజిటబుల్స్లో యూజువల్లీ విటమిన్ కే ఉంటుంది, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అడిషనల్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైటోకెమికల్స్, కొంత విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి అది చూస్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ సోర్స్ ఒకటి తీసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్ సోర్సెస్గా ఏవైనా హోల్ గ్రెయిన్స్ని చూస్ చేసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, లేదా దలియా లాంటిది ఏదైనా, అండ్ హోల్ వీట్తో కానీ, మల్టీగ్రెయిన్తో కానీ చేసినటువంటి రోటీ, మిల్లెట్స్, కీన్వా ఇట్లాంటివి ఏమైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో చూస్తే బోన్ స్ట్రెంథనింగ్ డ్రింక్స్ చాలా మటుకు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బోన్ స్ట్రెంథనింగ్ డ్రింక్స్ అన్నీ కూడా డైరీ బేస్డ్ అయి ఉంటాయండి. అంటే మిల్క్లో ఆటోమేటిక్గా ఇన్ జనరల్ న్యాచురల్గానే కాల్షియం ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది. కాబట్టి మిల్క్ అండ్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆర్ కర్డ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇవి బోన్ స్ట్రెంథనింగ్ డ్రింక్స్ కింద యూజువలీ మార్కెట్లో ఉంటాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంట్లో షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా బోన్ స్ట్రెంథనింగ్కి డ్యామేజ్ చేయనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా డెఫినెట్లీ మన బాడీ వీక్ అవ్వడానికి ఎక్సెస్ షుగర్ అనేది కారణం అవుతుంది. సో వీలున్నంత వరకు అలాంటి డ్రింక్స్ రూపంలో మనము బోన్ స్ట్రెంథనింగ్ న్యూట్రియంట్స్ తీసుకునే బదులు ఓవరాల్గా ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకొని, ఒక మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకొని, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ కానీ, పల్సెస్ కానీ, ఈవెన్ మీట్స్ కానీ, ఆర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఇది ఫుడ్ రూపంలో తీసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వారం అంతా కూడా లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. బోన్ స్ట్రెంథనింగ్ కోసం లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్, సోయాబీన్స్ మసాలా. మంగళవారం క్యారెట్ రోటీ, నూల్కోల్ మసాలా కర్రీ. బుధవారం కొర్రల రాగి సంగటి, గోంగూర చికెన్.
గురువారం ముజాద్రా క్యాబేజ్ రైతా, శుక్రవారం ముల్లంగి ఆకు రోటీ ఎగ్ మసాలా, శనివారం కాలీఫ్లవర్ పులావ్ కాబూలీ చనా కర్రీ, ఆదివారం వెజిటబుల్ పాస్తా జింజర్ లెమన్ ఫిష్. ఫిట్నెస్ డైట్లో బోన్ స్ట్రెంథనింగ్కి వారం అంతా ఎటువంటి హెల్దీ లంచ్ రెసిపీస్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ సోయాబీన్ మసాలా ట్రై చేద్దాం. ఇవాళ మనది మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ పెట్టారు. ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది బోన్ స్ట్రెంథనింగ్కి? బోన్ స్ట్రెంథనింగ్కి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి అనుకున్నాము, అందులోనూ హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి అనుకున్నాము. సో బ్రౌన్ రైస్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ బ్రౌన్ రైస్లో కూడా మనకి B విటమిన్స్ ఉంటాయి, కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ పర్టిక్యులర్లీ బ్రౌన్ రైస్ ఆ కలర్ అది కూడా మనకి జనరలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వస్తుంది. కాబట్టి ఓవరాల్గా హెల్తీగా ఉంటే బోన్ హెల్త్ కూడా బాగుంటుంది. దానికోసం మనం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాము. జనరల్లీ రైస్ తీసుకునేటప్పుడు యూజువలీ దాంట్లో కేవలం స్టార్చ్ మాత్రమే ఉంటుంది, అలాగే ఓన్లీ ఎనర్జీ సోర్స్గా కింద పనికొస్తుంది అనుకుంటాం. బట్ ఈ గ్రీన్ ఆనియన్ లాంటివి లేదా స్ప్రింగ్ ఆనియన్ లాంటివి దాంట్లో యాడ్ చేసుకున్నట్టయితే మనకి వీటి నుంచి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ కూడా దానికి యాడ్ అవుతాయి వితౌట్ మేకింగ్ ఎన్ ఎక్స్ట్రా డిష్ అనమాట. ఎప్పుడైనా ఒకటే డిష్లో బట్ టైం లేదు కానీ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇలా ఏదైనా యాడెడ్ గ్రీన్స్ అనేది ఆ రైస్ కానీ అలాంటి డిష్కి యాడ్ చేసుకున్నట్టయితే ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. అండ్ పర్టిక్యులర్లీ మనకి గ్రీన్ ఆనియన్స్లో కూడా విటమిన్ K ఉంటుంది. ప్లస్ ఎప్పుడు స్ప్రింగ్ ఆనియన్ లేదా గ్రీన్ ఆనియన్ మనము కుక్ చేసిన తర్వాత ఎండ్లో యాడ్ చేస్తాం. సో దాన్ని ఎక్కువగా కుక్ చేయటం అనేది ఉండదు, ద గ్రీన్ పార్ట్ ఆఫ్ ఇట్. అలా చేయడం వలన దాంట్లో ఉండేటువంటి విటమిన్ C కూడా చాలా వరకు రిటైన్ అవుతుంది. కాబట్టి మనకి విటమిన్ C కూడా బోన్ స్ట్రెంథనింగ్కి అవసరమే, కాబట్టి ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ లెమన్ యాడ్ చేసుకుంటే అగైన్ లెమన్ కూడా మనకి విటమిన్ C ఇస్తుంది అండ్ ఆ రైస్ని ఫ్లేవర్ఫుల్గా కూడా మారుస్తుంది. సో బోన్ స్ట్రెంథనింగ్ అనగానే ఏదైనా కొత్తగా ఉండేటువంటి గ్రెయిన్స్ కానీ కొత్తగా ఉండేటువంటి వెజిటబుల్స్ కానీ ఏవో కొత్త ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాగా తెలిసిన ఇంగ్రీడియంట్స్లోనే కరెక్ట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో బోన్ స్ట్రెంథనింగ్కి వైటమిన్ K, వైటమిన్ C, వైటమిన్ D ఇలా అన్నీ తీసుకుంటేనే మనకి బోన్ స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. అంతే తప్ప ఏదో ఒకటి తీసుకుంటే మనకు వస్తుంది అని అనుకోవడానికి లేదు. లేదండి, మన బాడీలో ఏ సిస్టమ్ అయినా అంతే, ప్రతి సిస్టమ్కి కూడా కొన్ని ఎక్కువగా అవసరమయ్యే న్యూట్రియంట్స్ ఉంటాయి తప్ప అన్ని న్యూట్రియంట్స్ అవసరమైతే ఉంటాయి. కొన్ని ఎక్కువ క్వాంటిటీస్లోనూ అలాగే ఎక్కువ కాన్సన్ట్రేషన్స్లోనూ అవసరం అవుతాయి, కొన్ని కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్స్లో అవసరం అవుతాయి. సో ఎప్పుడు యాజ్ ఐ సెడ్ బ్యాలెన్స్డ్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సోయాబీన్ మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయాబీన్ మసాలా పెట్టారు. సోయాబీన్ అనగానే జనరల్గా చంక్స్ ఉంటాయి కదా, సోయా చంక్స్, అవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సోయాబీన్స్ కొంచెం తక్కువ వాడతారు. సో దీనివల్ల మనకి ఏమైనా ఎక్స్ట్రా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయా సోయా చంక్స్తో కంపేర్ చేస్తే? అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉపయోగపడుతుంది? సో ఎప్పుడైనా కానీ ఫుడ్ మినిమలీ ప్రాసెస్డ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ద సేమ్ వే ఈ సోయా చంక్స్ కూడా మనకి సోయాబీన్ నుంచే వస్తాయి, బట్ దాంట్లో ఒక 3-4 స్టెప్స్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో సోయా చంక్స్ మనకి మంచి ప్రోటీన్ సోర్స్ అయినప్పటికీ దీంట్లో ప్రోటీన్తో పాటు ఫైబర్, కార్బోహైడ్రేట్, అట్లాగే కొన్ని రకాల ప్లాంట్ ఎస్ట్రోజన్స్ అంటారు, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇది పర్టిక్యులర్లీ చంక్స్తో కంపేర్ చేస్తే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఇది కూడా ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ రెండిట్లో ఏది బెటర్ అంటే దీని నుంచి వచ్చే అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే సోయా చంక్స్ నుంచి రావు, కానీ సోయా చంక్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మన అవసరాన్ని బట్టి రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ బోన్ స్ట్రెంథనింగ్కి ప్రోటీన్ కావాలి, అట్లాగే రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా కావాలి అనుకున్నాం కాబట్టి దానికోసమని మనం సోయా బీన్స్ చూస్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా మనకి ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక కాంపనెంట్ అయినా ప్రోటీన్ ఉన్నది అయి ఉంటే మనకి ప్రోటీన్ షార్టేజ్ లేకుండా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అడిషనల్లీ మనం టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ వీటిలో పొటాషియం కంటెంట్, వెజిటబుల్స్ ఏది తీసుకున్నా సరే పొటాషియం కంటెంట్ కొంత ఎక్కువగా ఉంటుంది. అట్లాగే టొమాటోస్లో మనకి లైకోపిన్ ఉంటుంది, ఆనియన్స్కి వచ్చేటప్పటికి మనకి అరోమాటిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా
ఓవరాల్గా మన సిస్టమ్ కరెక్ట్గా పని చేయడానికి, మన బాడీ కరెక్ట్గా పని చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మనకి ఆ బాడీలో ఫుల్ బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి బోన్ స్ట్రెంథనింగ్ అవ్వాలన్నా, మసిల్ బిల్డింగ్ అవ్వాలన్నా, ఏదైనా సరే అన్ని రకాల న్యూట్రియంట్స్ బాడీకి కరెక్ట్గా అందితే మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ సోయా బీన్స్ ఎప్పుడైతే మనం కుక్ చేస్తామో వీటిని నానబెట్టి ఆ నీళ్లు పారబోసేయాలి, అంటే డైరెక్ట్గా చాలామంది కుక్కర్లో వేసి కుక్ చేయడం అలా చేస్తారు కదా, అలా చేయకూడదు, టాక్సిన్స్ ఉంటాయి అని నేను ఎక్కడో చదివాను. ఇస్ ఇట్ ట్రూ? కొంతవరకు ఉంటాయండి. అంటే టాక్సిన్స్ అనలేము, కానీ లెక్టిన్స్ అనేటువంటి యాంటీ న్యూట్రియంట్స్ అంటారు. అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని అబ్స్ట్రక్ట్ చేసేవి. అయితే మనం ఇలాగా కుక్ చేసినప్పుడు, నానబెట్టినప్పుడు యూజువలీ లెక్టిన్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో టు స్టార్ట్ విత్ ఒక 5-6 అవర్స్ సోక్ చేసినప్పుడు ఆ వాటర్ని డిస్కార్డ్ చేసి ఆ తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి మనం కుక్ చేసుకోవచ్చు. లేదా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే ఆ సోక్ చేసిన వాటర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. అయితే పోర్షన్ సైజ్ని బట్టి మనం ఎంత క్వాంటిటీలో సోయాబీన్స్ సోక్ చేస్తున్నాము, అందులో ఎంత వాటర్ పోస్తున్నాము, ఇవన్నీ కూడా దీన్ని బట్టి కూడా మనం ఆ వాటర్ డిస్కార్డ్ చేయాలా, యూజ్ చేయాలా అనేది ఉంటుంది. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు గ్రెయిన్స్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ వాటర్లోకి లీచ్ అయ్యి, అంటే వాటర్లోకి వచ్చేసి వాటర్తో పాటు వెళ్ళిపోవడం అన్నది ఉండదు, ఆర్ తక్కువ ఉంటుంది. సోయాబీన్ మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. లక్ష్మణ్ రావు ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 48 years, నాకు డయాబెటీస్ ఉంది. ఫాస్టింగ్ చేసినప్పుడు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా? నార్మల్గా కూడా కోకోనట్ వాటర్ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? తెలియచేయండి. హలో లక్ష్మణ్ రావు గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు తీసుకునే మెడికేషన్ని బట్టి, అట్లాగే ఇన్సులిన్ ఏమైనా తీసుకుంటున్నారా, మీ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి మాత్రమే మీరు ఫాస్టింగ్ లాంటివి చేయొచ్చు. అండ్ ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ అనేది సేఫ్గా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్లో మీరేమీ యాడెడ్ షుగర్ లాంటివి యాడ్ చేయనంత వరకు కూడా అది సేఫ్గానే ఉంటుంది. అయితే లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. రోజుకి 200 to 300 ml మాత్రమే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్. గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త వెల్లుల్లి. ఈ గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ అన్నది మనం లంచ్కి ప్లాన్ చేసుకోవచ్చు. బోన్ స్ట్రెంథనింగ్ అవ్వాలి అంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మన బోన్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. చాలామందికి బోన్స్ చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా వర్కౌట్స్ చేసే వాళ్ళకి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి బోన్ స్ట్రెంథనింగ్ అన్నది చాలా అవసరం. మజిల్ స్ట్రెంథనింగ్తో పాటు బోన్ స్ట్రెంథనింగ్ కూడా చక్కటి ఆహారం తీసుకోవాలి. దానికి కంప్లీట్గా వైటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మన డైట్లో బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మన బోన్ స్ట్రెంథనింగ్ అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం మిరియాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం గ్రీన్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాం. గ్రీన్ ఆనియన్ అంటే మనకి ఉల్లికాడ ముక్కలు. ఇందులో వైటమిన్ సితో పాటు చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుందాం. సరిపడే అంత ఉప్పు, జస్ట్ లైట్గా ఇలా సాటే చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం లెమన్ జెస్ట్, అంటే మన లెమన్ స్కిన్ ఉంటుంది కదా, దాన్ని గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త లెమన్ జెస్ట్, అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం.
రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సోయాబీన్ మసాలా. సోయాబీన్ మసాలా ఇది కూడా మనకి లంచ్కి రైస్తో కానీ రోటీస్తో కానీ కాంబినేషన్లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎస్పెషలీ బోన్ స్ట్రెంథనింగ్కి మనకి ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. సో చాలామంది బోన్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తీసుకునే డైట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టొమాటో ముక్కలు, వీటిని కాస్త వేయించుకోవాలి. సో మనం టొమాటోస్ ఎప్పుడు తీసుకున్నా స్కిన్తో తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ అన్నది లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి టొమాటోస్లో ఉంటాయి. వీటిని ఎక్కువ క్వాంటిటీలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కానీ లేకపోతే గ్రైండ్ చేసి ప్యూరీ లాగా తీసుకుంటే కూడా మనకి ఆ క్వాంటిటీ అన్నది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక మిక్సీ జార్లోకి మనం వీటిని సాటే చేసి తీసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకుంటున్నాం ఉడికించిన సోయాబీన్స్. సో సోయాబీన్స్లోని కూడా మనకి చక్కటి మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. బోన్ స్ట్రెంథనింగ్కి కూడా మనకి సోయాబీన్స్ అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఐరన్ అండ్ కాల్షియం కూడా ఉంటాయి. సో ఇప్పుడు సోయాబీన్స్ వేసుకుందాం. టొమాటో ఆనియన్స్ని కాస్త గ్రైండ్ చేసుకుందాం. ఆ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కాస్త పసుపు, కొంచెం కారం, ఇవన్నీ కలిపి కాస్త వేయించుకోవాలి. సో మనం హెల్దీ ఫుడ్నే చక్కగా కుక్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే మనం తక్కువ ఆయిల్స్తో మసాలాస్ ప్రిపేర్ చేసి కుక్ చేసుకోవడం వల్ల టేస్టీగాను ఉంటుంది అండ్ అలాగే హెల్దీగా తీసుకున్నట్టు అవుతుంది. సో ఇలాంటి రెసిపీస్ మనం బయట నుంచి ఆర్డర్ చేసినట్టుగా అయితే ఆ మసాలాని ఫ్రై చేయడానికి వాళ్ళు ఎక్కువ ఆయిల్ వాడతారు కాబట్టి దట్ ఈస్ వెరీ అన్హెల్దీ.
కొంచెం నీళ్లు పోసుకుందాం. సోయాబీన్స్ కొంచెం కుక్ అవ్వాలి కదా, కాస్త మూత పెట్టి ఉడికించుకుందాం. టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. చూద్దాం మన సోయాబీన్స్ మసాలా ఎంతవరకు వచ్చిందో. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న సోయాబీన్స్ తీసుకున్నాం కాబట్టి మనకు త్వరగా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఈ రెసిపీ మనకి రైస్కి కానీ రోటీస్కి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బోన్ స్ట్రెంథనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సోయాబీన్ మసాలా రెడీ అయిపోయింది. గ్రీన్ ఆనియన్, లెమన్ రైస్ అలాగే సోయాబీన్ మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గ్రీన్ ఆనియన్, లెమన్ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, లెమన్ జస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్. గ్రీన్ ఆనియన్, లెమన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, మిరియాలు, ఉల్లికాడ ముక్కలు, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, తగినంత ఉప్పు, లెమన్ జస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ ఆనియన్ లెమన్ రైస్ రెడీ. సోయాబీన్స్ మసాలాకి కావలసిన పదార్థాలు: సోయాబీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. సోయాబీన్స్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే పాన్లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉడికించిన సోయాబీన్స్, టొమాటో, ఉల్లిపాయ ముక్కల పేస్ట్, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా సాటే చేసుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోయాబీన్స్ మసాలా రెడీ. స్వాతి ఇలా అడుగుతున్నారు: నేను చాలా సన్నగా ఉన్నాను, వెయిట్ గెయిన్ అవ్వడానికి డైట్ తెలియచేయండి. హలో స్వాతి గారు, వెయిట్ పెరగాలి అంటే మీ బాడీకి అవసరమైనటువంటి క్యాలరీస్ కంటే కొంత అయినా సరే ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇలా ఎక్స్ట్రా ఇవ్వడానికి ఫాస్ట్ ఫుడ్స్ లేదంటే ఎక్కువ క్యాలరీస్ ఉండేటువంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, స్వీట్స్ ఇలాంటివి తీసుకునే బదులు హెల్తీ ఫుడ్నే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడము, నట్స్ అండ్ సీడ్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అంటే కనీసం రోజుకి ఒక 100 గ్రామ్స్ అయినా సరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివి కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మీరు కొంతవరకు వెయిట్ గెయిన్ చేయొచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ ఫుడ్ గురించి. బోన్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే లంచ్ని ఇలా హెల్దీగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఇక్కడ బ్రౌన్ రైస్తో గ్రీన్ ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేసాం. స్ప్రింగ్ ఆనియన్స్లో చక్కటి ఫైబర్ ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్స్, చక్కటి మినరల్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాం, పొట్టుతో ఉంటుంది కాబట్టి బి కాంప్లెక్స్ వైటమిన్స్తో పాటు కాస్త ప్రోటీన్ కూడా అందుతుంది. అండ్ దీంతో పాటు మనం కాంబినేషన్లోని ఇక్కడ సోయాబీన్ మసాలా తయారు చేసుకున్నాం. సోయాబీన్లో చక్కని ప్రోటీన్ ఉంటుంది అండ్ ఐరన్, కాల్షియం ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఈ కాంబినేషన్ ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ అందిస్తుంది కాబట్టి మన బోన్స్ స్ట్రెంథన్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి ఇలాంటి రెసిపీస్ హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. చూసారు కదండి ఇవాల్టి అమృతంలో బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని లంచ్కి ప్లాన్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ బోన్ స్ట్రాంగ్గా కూడా అవుతుంది. సో మరి ఇలాంటి రెసిపీస్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.